విప్గా పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని ఇద్దరిని ఒక అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో నేను, నాతో పాటు నా చిరకాల మిత్రుడు మాజీ శాసనసభ్యులు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా, ఆరోగ్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా సరే వాటిని ఎదుర్కోవడానికి మేము ధీటుగా వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఈరోజు వాళ్ళు నిలబడడం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎక్కడా కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం చెక్కు చెదరడం కానీ, లేదా ఏదైనా డేలా పడ్డం కానీ అటువంటివి ఏమీ లేకుండా చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి మదన పడడం తప్ప మిగతా ఎక్కడా కూడా వాళ్ళలో కొంచెం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక నియంతృత్వ పోకడలతో ఎవరో అనుభవం లేనటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి విధంగా అబద్ధపు కేసులు, అన్యాయంగా కేసులు ఈరోజు వాళ్ళ మీద నమోదు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి, కుట్రకి తెరదీయడం జరిగింది. 19 నెలల మీ పరిపాలన చూస్తేనే ప్రజలు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలని నిరూపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలి. ప్రజలకి ఈరోజు అభివృద్ధి, సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలి. ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి, మేలైనటువంటి పరిపాలన తీసుకురావాలి. వాటన్నిటిని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈరోజు నేను రెడ్ బుక్ ఒకటి చేతిలో పట్టుకొని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తాము, ఎవరన్నా మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తాము, వాళ్ళ లక్ష్యంగా అబద్ధపు కేసులు, అక్రమమైనటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పని ఈరోజు ప్రవర్తించడం అనేటువంటిది ప్రజలు ఈరోజు వాటిని గురించి తీవ్ర స్థాయిలో మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాకు సంబంధించి యువకులు, విద్యార్థులు ఈరోజు వెళ్ళి శాంతియుతంగా ఒక దీక్ష చేపట్టడం జరిగింది. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు, అయ్యా నువ్వు మాకు నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, ఉద్యోగం ఇస్తున్నావు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తావా, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తావా? ఈరోజు మేము నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి అడిగితే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, మాట్లాడితే రౌడీ షీట్లు తెరుస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు నిలబెడుతున్నారు, కొడుతున్నారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. విద్యార్థుల్ని, యువతని అని చెప్పి చేస్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు వాటికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగార్జుని, అదేవిధంగా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆశ్రితిని ఇద్దరిని తీసుకెళ్లి ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళని నిర్బంధించి రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఈరోజు ఎవ్వరు కూడా వీటిని ఉపేక్షించరు, వీటిని ఎవరు కూడా మద్దతు పలకరు. అటువంటి పరిస్థితులు ఈరోజు పాపం ఆయన చెప్తున్నాడు, నారా లోకేష్ ఇప్పటికి 3 పేజీలు అయ్యాయంట. ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు. కాబట్టి లెక్క పెట్టుకో, నువ్వు ఎన్ని పేజీలు తిప్పుకున్నా, ఎన్ని పేజీలు నువ్వు లెక్కేసుకున్నా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో జమిలీ ఎన్నికలే వస్తాయా, లేదా 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి బాధ్యతలు స్వీకరించడం తథ్యం. అటువంటి నేపథ్యంలో ఈరోజు అబద్ధపు కేసులు పెట్టినటువంటి మీరు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, సోమిరెడ్డి లాంటి వాళ్ళు కేసులు పెట్టిస్తారు, రేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు బాధలు మీరు ఎవరితో మొరపెట్టుకోవాలనేటువంటిది ఒకటి ఆలోచన చేయండి. కాబట్టి ఏమాత్రం నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, అవినీతి బ్రతుకుతూ ఈరోజు వాటి గురించి ప్రశ్నిస్తే, మాట్లాడితే మేము కేసులు పెడతామని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, వాటిని ప్రశ్నించినా తిరిగి పోస్టులు పెట్టినా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు కేసు పెట్టడం. నేను ధైర్యంగా ఈరోజు టీడీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒకటే విషయం చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నేరుగా వచ్చి ఎదుర్కోండి. ఎంత సిగ్గుమాలినటువంటి బతుకుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు ఫ్లెక్స్లు కట్టాలంటే పోలీసు వాళ్ళు కట్టాలనా, మా ఫ్లెక్స్లు తీసేయాలంటే పోలీసు వాళ్ళు తీసేయాలనా? ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి బ్రతికేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా చూసామా? అంటే మీరు ఫ్లెక్స్ కట్టుకోలేరు, కట్టుకునే స్థాయి మీకు లేదు. ఆ ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసు వాళ్ళు కట్టాలి. మీరు ఫ్లెక్స్ ఏదన్నా మేము కట్టుకున్నటువంటిది ఇప్పేటువంటి ధైర్యం లేదు, ఇప్పేటువంటి ధైర్యం చేయలేరు మీకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. వాటిని ఇప్పాలంటే పోలీసుల దగ్గర ఉండి ఇప్పాలి. ఇంతకన్నా దారుణమైనటువంటిది ఉండదు. కాబట్టి మీరు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా ఏదో ఒక విధంగా ఒక నియంత్రణతో పోకడలకు పోతున్నారు. రేపు ఈ రోజు మీకు చెప్పేటువంటి శాసనసభ్యులు ఎవరు కూడా
బెంగళూరు, హైదరాబాదు, ఇతర రాష్ట్రాలకి లేదా వీలైతే ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులు మాత్రం ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా, ఇంతకుముందే చెప్పినట్టుగా, మీరు ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి తప్పనిసరిగా మీకు శిక్ష పడేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు పిన్నెల్లి సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఈరోజు అండగా నిలిచింది. వాళ్ళ పట్ల ప్రగాఢమైనటువంటి ఈరోజు జనాలలో సానుభూతి వెల్లవవుతుంది. ఎక్కడ వెళ్ళినా సరే పాపం వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో అనవసరంగా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సింపతి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ప్రారంభమైంది. అది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉధృత స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్తున్నా, మీరు చేసేటువంటి ఈ నియంత్రణతో పోకడలు అనేటువంటివి ప్రజలు ఎదురు తిరిగితే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఎదిరించడం అనేటువంటిది పెద్ద పని కాదు. పోలీస్ స్టేషన్ల దగ్గరికి వచ్చో, పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించో, మొరాయించో కూర్చోవడం మొదలు పెడితే మీరు శాంతి భద్రతలను కూడా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వాటిని విస్మరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఈరోజు మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నిటి మీద విచారణ చేస్తాం. అన్యాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు, అన్యాయంగా పోస్టింగ్లు పెట్టేవాళ్ళు, అన్యాయంగా వ్యవహరించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వదిలిపెట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వంతగా ఈరోజు నిలిచి అండగా పలుకుతున్నటువంటి, చిలక పలుకులు పలుకుతున్నటువంటి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ధైర్యంగా ఉండేటువంటి పిన్నెల్లి సోదరులకి ఈరోజు అందరూ కూడా అండదండలు అందించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ న్యాయ పోరాటం ద్వారా ఎక్కడా కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనేటువంటి ఆ విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా చంద్రబాబు కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరు కూడా మీ బుద్ధి మానుకుని మీ దుర్బుద్ధితో వ్యవహరించకుండా, ప్రజల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైతే, మీకు చేత కాదు ఎప్పుడు ప్రజలకు సంబంధించి ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలనేటువంటిది, మీకు చేత అయితే వీలైతే ప్రజలకు ఏదైనా మేలు చేసేదానికి ఆలోచన చేయండి తప్ప ప్రజలకు కీడు చేసేటువంటివి రేపు రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దాని ద్వారా మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తారు. ఈ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి సంబంధం లేకుండా, అంటే కనీసం చంపిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే మా కార్యకర్తలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా లేని వాళ్ళ కేసులో ఈరోజు అక్రమంగా ఇరికించి వీళ్ళిద్దరిని కూడా కావాలని కక్ష సాధింపు చర్యతో ఈ ప్రభుత్వం ఏదైతే లోకేష్ చెప్తా ఉన్నాడో రెడ్ బుక్ రాజ్యాంగం రాయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం రచించామని చెప్పి ఈరోజు ఇంత అక్రమంగా చేయటం తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే మీ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయని స్వయంగా అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన కంచేటి శ్రీనివాసరావు గారు ఈ మద్రాసు జరిగిన గంటన్నర వ్యవధిలోనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన స్వయంగా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇన్వాల్వ్ చేయాలి, ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెట్టారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు లోకేష్ గారు, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఇబ్బంది పెడతారేమో. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అని ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు పెట్టిన ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఎవరైతే ఈరోజు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా అందరికీ పనిచేయాలి, అందరూ సమానులే అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో ఆ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ మీదనే కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది.
వదిలిపెట్టే కార్యక్రమం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, దీనికి బదులు ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం చేస్తాం. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు వీళ్ళని త్వరగా బయటికి రావాలని చెప్పి నియోజకవర్గంలో అందరూ కూడా కోరుకుంటున్నారు. కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు ఇప్పటికి కూడా. అట్లానే పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క నాయకులు చేయని తప్పుకి ఈరోజు శిక్ష విధిస్తున్నారు. కాబట్టి ప్రజా కోర్టులోనే మేము దీన్ని నిలబెట్టి ఈరోజు మరి ప్రజల కోరిక మేరకే ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులో బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.